మనోళ్ళందరికీ హలో అండి. ఇప్పుడు ఈ మే నెలలో చెమటకాయలయితే ఫుల్లుగా వచ్చేస్తాయి గదా! ఎక్కడెక్కడ చెమటకాయల పౌడర్ డబ్బాలన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. ఈ చెమటకాయలకైతే ఒక మంచి టిప్ అయితే ఉంది. నేను గూడా ఫాలో అవుతున్నాను. మీకు గూడా ఏమన్నా యూజ్ అయితే చెప్తున్నా. చాలా ఈజీ టిప్పు. ఇది గాని ఫాలో అవుతే చెమటకాయలకి ఏమేమి పౌడర్లు తెస్తున్నారో అవన్నీ బంద్ పెట్టేయచ్చు. ఎండాకాలం మటుకు చాలా మంది అందరం చన్నీళ్ళతోటి స్నానం చేయాలని కోరుకుంటాం గదా! అటు బుడుక్కుని పోయి ఇటు బుడుక్కుని వస్తుంటాము. చన్నీళ్ళతోటి హాయిగా ఉంటది అనేది అనుకుంటాం గదా! చాలా పొరపాటు. చన్నీళ్ళతోటి అస్సలు స్నానం చేయాలి. చన్నీళ్ళ స్నానమే మన చెమటకాయలకి కారణం. గోరు వెచ్చటి నీళ్ళైతే పెట్టుకోండి. అలాగని ఎండ వస్తుంది కదా అని ఎండ కింద పెట్టుకుని పోసుకున్నారు అట్లా చేయనివ్వద్దు. ఎండబెట్ట కొట్టేస్తుంది. అట్లాంటి పనులు చేయొద్దు. గ్యాస్ మీద కానీ కట్టు పొయ్యి మీద కానీ నీళ్లు కాచుకొని గోరు వెచ్చంగా స్నానం అయితే చేయండి. మేము రోజైతే వేడి నీళ్ళతో స్నానం చేయలేము, చన్నీళ్ళతో అయితే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు రోజు మార్చి రోజైనా సరే గోరువెచ్చని నీళ్ళు పెట్టుకుని అయితే స్నానం చేయండి. మీకు మంచి రిజల్ట్స్ కనపడుతుంది. ఈ టిప్ ఫాలో అవి మీకు రిజల్ట్స్ కనపడితే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. ఉంటా. బై.